మాది లంకలగలగుంట. మా మిస్సెస్ లంకలగలగుంట సర్పంచి. నా పేరు ఏడుకొండలో. మా సర్పంచ్ గారి పేరు కండవల్లి వెంకటలక్ష్మి. మద్దాల నాగరాజు గారు నేను కక్షిపూర్వంగా రాజకీయంగా ఆయన పెన్షన్ తీసేయాలని నా మీద అభియోగం పన్నాడు. అయితే మేము ఆయన మీద ఏ కక్ష లేదు, నాకు అతని మీద ఏ ఇది లేదు. దొంగ సర్టిఫికేట్ పుట్టించుకుని దొంగ పెన్షన్ తీసుకుంటా అతను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని కూడా తప్పుదారి పట్టించినంతవంటి అతను మద్దాల నాగరాజు. ఫీల్డ్ అసిస్టెంట్ ఒక గ్రామ సర్పంచ్ అయ్యి ఉండగా మాకు ఏ సమాధానం చెప్పేవాడు కాదు. మేము అడిగితే నీకు చెప్పేదేంటి, నీకు చెప్పమనేవాడు. నేను పలాని బోధ ఉంది, పలాని పని ఉంది చేయమంటే నీకు చెప్పేదేంటి, నీకు చెప్పాల్సినంత అవసరం లేదు. ఆ లిస్టు నువ్వు శనివారం సంతకాలు చేయించుకుని ఆఫీస్కి తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి నాకు చూపించమనివ్వండి, నీకు చూపించాల్సినంత అవసరం లేదు, నీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మాకు వ్యతిరేకితంగానే చేసి వాళ్ళ రాజకీయంగా చేసి మమ్మల్ని ఎటువంటి ఇది కూడా ఒక సర్పంచ్ అన్న గౌరవం కూడా లేకోకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఊళ్ళో లేని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బులు కొట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు వాళ్ళ మామగారు పెన్షన్ పొందుతారు. వికలాంగి పెన్షన్ పొందుద్ది వాళ్ళ మామగారు. వాళ్ళ మామగారికి డబ్బులు ఉపాధి హామీ పథకం. దయదీసి మంచంలో ఉండేవాళ్ళకి కూడా, మంచంలో లేని వాళ్ళకి కూడా 15,000 రూపాయలు పెన్షను. ఇలా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇచ్చేసి ఒక ఎమ్మెల్యే గారికి చెప్దామని జోగి రమేష్ గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళాను నేను. వెళ్తే కనీసం ఎంట్రీకి కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు, నన్ను చెప్పనివ్వలేదు. సార్ ఇలా జరుగుతుంది అని ఆయనకి చెప్దామని, మంత్రి గారికి చెప్దామని వెళ్తే మమ్మల్ని ఏది కూడా చెప్పనివ్వకుండా అంతా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి మొత్తం డబ్బు ఉపాధి హామీ పథకం డబ్బు మొత్తం కొల్లగొట్టి తినేశాడు. అదేమనంటే ఇవాళ నువ్వు తప్పు చేసావని నేను ఆఫీసర్కి ఫిర్యాదు ఇచ్చాను. ఆ ఆఫీసర్లో నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను తీసేస్తున్నావు అని తీసేశారు అతన్ని. తీసేస్తే ఇవాళ మా పంచాయతీని ఎత్తుకెళ్ళి కోర్టులో వేసాడు. ఇవాళ ఇది మీరు గమనించి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీన్ని పరిశీలించి దీన్ని శుభ్రంగా చేసి గవర్నమెంట్కి న్యాయం జరిపించవలసిందిగా అతను తిన్న ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్కి చెందేటట్టు ఇప్పించవలసిందిగా కోరుసు సెలవు తీసుకుంటాం. మాది పెడన మండలం లంకలగలగొండ గ్రామం, లంకలగొండ గ్రామ పంచాయతీ, కృష్ణా జిల్లా. నా పేరు దాస్త్రి వినయ్ కుమార్. నిన్న మద్దాల నాగరాజు ఇచ్చినటువంటి రిపోర్ట్కి, మీడియాకి ఇచ్చినటువంటి రిపోర్ట్కి ఈరోజు నేను అనుసంధానం చేస్తూ రిపోర్ట్ ఇస్తున్నాను సార్. మద్దాల నాగరాజు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని ఫోర్జరీ సర్టిఫికేట్ తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెన్షన్ అప్లై చేసుకుని పెన్షన్ పొందుతున్నాడు. ఈ విషయాన్ని నేను 15/7/2024 ఎంపీడీఓ గారికి, అధికారి గారికి లేఖ పెట్టాను, కంప్లైంట్ పెట్టాను. అధికారి గారు ఆ లేఖ నిమిత్తం ఆధారాలు అడిగారు. అడిగితే ఎంక్వైరీ చేసి ఆధారాలు తీసుకున్న తర్వాత నాకు ఇవన్నీ కరెక్ట్ సర్టిఫికేట్లే అని ఒక ఎవిడెన్స్ ఇచ్చారండి. దాని నిమిత్తం నేను ఎలా అని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మద్దాల నాగరాజు ఇచ్చినటువంటి ప్రూఫ్ని నాకు ఇవ్వాల్సిందిగా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 13వ తారీఖు ఆగస్టుని అడిగాను. అడిగితే ఆ యాక్ట్ ద్వారా నాకు ఆధారాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామ పంచాయతీలో పుట్టినట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పుట్టించాడు సార్. దాని నిమిత్తం నేను ఎంపీడీఓ గారిని ఏమండి వీళ్ళ పూర్వీకులు అందరూ ఇక్కడ ఉండగా ఇతను వైజాగ్లో ఎలా పుట్టించాడని అడిగాను. మాకు ఇచ్చిన ఆధారాలు అయ్యాయని చెప్పారు. దాని నిమిత్తం నేను అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీకి ఆర్టీ యాక్ట్ ద్వారా వాళ్ళ రికార్డులో మద్దాల నాగరాజు అనే అతని పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదని అక్కడ ఆర్టీ యాక్ట్ ద్వారా అక్కడ పంచాయతీ కార్యదర్శి గారికి లేఖ పంపించాను. దాని నిమిత్తం అక్కడ పంచాయతీ కార్యదర్శి గారు ఫోన్ చేసి మీరు 25వ తారీఖుని రండి, వచ్చి మా రికార్డులు వెరిఫై చేసుకోండి అని నాకు సమాధానం ఫోన్లో తెలియజేశారు. దాని నిమిత్తం నేను అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ సెక్రటరీ గారిని కలిసి మాట్లాడి తర్వాత సెక్రటరీ గారు రికార్డు అప్పచెప్పారు సార్. రికార్డు అప్పచెప్పిన తర్వాత వెరిఫై చేసిగా పరిశీలించగా రికార్డు మొత్తంలో మద్దాల నాగరాజు అనే పేరు ఎక్కడా లేదు. దాని నిమిత్తం నాకు అక్కడ పంచాయతీ కార్యదర్శి గారు లిఖితపూర్వకంగా లెటర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి సార్, మద్దాల నాగరాజు సర్టిఫికేట్ మా రికార్డులో లేనందున ఆ ధ్రువపత్రం నకిలీగా పరిగణించబడుతుందని
చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు లిఖితపూర్వకంగా ఇచ్చే స్టాంపు సంతకంతో ఇచ్చిన సర్టిఫికేట్ సార్. ఆ సర్టిఫికేట్ చల్లదని ఆయన ఇచ్చారు. అది తీసుకొచ్చి నేను ఇక్కడ ఎంపీడీఓ గారికి డిఆర్డీఏ డిపార్ట్మెంట్లో సతీష్ గారికి అందజేశాను. అందజేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ పెట్టారు. మళ్ళీ వెరిఫికేషన్ పెట్టి 13 డిసెంబర్ 2024 పెడన మండలం ఎంపీడీఓ గారు డిఆర్డీఏ వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇది దొంగ సర్టిఫికేట్, ఇతను పెన్షన్కి అర్హుడు కాదు అని ఒక లేఖ రాశారు. ఈ లేఖ 13వ తారీఖున డిఆర్డీఏకి అందగా డిఆర్డీఏ వాళ్ళు సెర్ప్కి లేఖ రాశారు సార్. సెర్ప్ వాళ్ళకి 17వ తారీఖున లేఖ రాశారు. దాని నిమిత్తం ఈ పెన్షన్ నిలుపుదల చేయవలసింది కానీ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ నుంచి సెర్ప్ వాళ్ళకి వెళ్ళినటువంటి లేఖ. ఇంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఇది దొంగ పెన్షన్, ఇది నకిలీ సర్టిఫికేట్ అని తెలియజేసిన మొన్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆపి మే నెలలో ఫస్ట్ పెన్షన్ రీరిలీజ్ చేశారు. ఎందు నిమిత్తం రీరిలీజ్ చేశారని అడగ్గా ఎంపీడీఓ గారిని మాకు పెన్షన్ వచ్చినట్టు కూడా తెలియదు, ఇదంతా డిఆర్డీఏ ఆఫీసులో సతీష్ చేశాడు అన్న.